దాటలేమని లేదా ఊర్లో ఒకవేళ మీరందరూ కలిసి మా అన్న మాట్లాడుకుంటారా బైపాస్ ఏమైనా పోతారని. నేను కొంత బైపాస్ పోతుంది బైపాస్ పోదని కాదు, కానీ బైపాస్ పోతే ఊరు చిన్నగా అయిపోతుంది. ఎప్పుడు కానీ రాకపోకలు మన ఊరి మధ్యలో ఉండాలి. జడ్చలలో బైపాస్ పోయింది, మీకేజీ బ్రిడ్జ్ పోయింది కాబట్టి జడ్చల పడిపోయింది. దేవరకద్ర మీకేజీ బ్రిడ్జ్ పోయింది కాబట్టి దేవరకద్ర పడిపోయింది. ఏ గ్రామాలలో రోడ్డు అంటే కనెక్టివిటీ మంది వచ్చుకోకపోక ఉంటేనే కానీ ఆ ఊరికి కళ ఉంటుంది. కాబట్టి మీరందరూ కలిసి ఒకవేళ కన్నా నాకు సాధ్యమైన తొందరలో మీకు ఎంత పెద్ద రోడ్డు కావాలంటే అంత పెద్ద రోడ్డు నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా. సగం రోడ్ అయింది, మిగతా రోడ్ని మీరు వెనక్కి జరిగే చేసుకుంటాం. గ్రామంతో కూర్చొని గ్రామంలో అందరం కూర్చొని అంటే ఈ రోజే మీరు రోడ్ స్టార్ట్ చేసుకోవడానికి నేను అవకాశం ఇస్తాను. ఈ రోజే రేపట్టు మీరు ఏ రోజైతే ఈ ఊర్లో పెద్ద రోడ్డు పోవాలి, నాడిపల్లికి సోమశేరపండకు కూడా రోడ్డు పోవాలి, ఈ ఊరికి బస్సు వచ్చి మల్లెపల్లి మీద సోమశేరపండకి నాడిపల్లికి బస్సు పోవాలనేటువంటి ఆలోచన నిజంగా మీకుంటే, రోడ్డు వైడనింగ్ చేసుకోవాలని ఆలోచన మీకు నిజంగా ఉంటే ఈ రోజే మీరు రోడ్ వేసుకోవడానికి నేనే పర్మిషన్ ఇస్తా ఉన్నా. అది తర్వాత ఎట్లా వస్తాయి, ఆ బిల్లు ఎట్లా వస్తే అవన్నీ తర్వాత మీరు రోడ్ వేసుకోవడానికి నేను మీ ముందరండి. మీకు ఏం అవసరం ఉంటే ఆ అవసరం నేను తీరుస్తా. ఎందుకంటే నాకు చాలా ఏళ్ళ కలిసి కళ ఉండింది. నేను జడ్పీటీసీగా ఉన్నప్పుడు కూడా చాలా సార్లు సొంత పోతా ఉంటాయి. ఆ పోయే సందర్భంలో ఖచ్చితంగా ఊరు మధ్యలో బస్సు వల్లదు, ఇక్కడ 2 కరెంటు పోల్స్ ఉన్నాయి, అవి తీయాలి. ఊరు కొత్త రోడ్డు పెద్ద అయితే బాగుంటుండే. ఊర్లోకి పోతా ఉంటే అంతా నీళ్ళంతా వచ్చి అంతా రోడ్ అంతా గలీజ్ అనిపిస్తా ఉంది. ఎప్పటి వరకైతే ఊరికి లక్షణం, ఇంటి లక్షణం ఇంటి కడప తెలుపుతారంట, అట్లా ఊరు లక్షణం ఊర్లో ఉండే రోడ్లు నీట్నెస్ ఊరి లక్షణం తెలుపుతుంది. కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసుతో ఏ విధంగా అయితే అందరూ ఏకమై మల్లెపల్లిని బాగా చేసుకోవాలనుకుంటున్నారో ఆ బాగా చేసుకోవాలనుకునే మాటని ఈ రోడ్ వేసుకొని చూపెట్టవలసిందిగా గ్రామంలో ఉన్న యువకుల్ని కోరుతా ఉన్నా, పెద్ద మనుషులను కోరుతా ఉన్నా. మీరు నిజంగా మీకు శాంక్షన్ అవసరం లేదు. ఎంత అవుతుంది సగం రోడ్ అయింది. ఆ సగం రోడ్ వచ్చి